హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మా ఓనికి 32 గుణాలు మంచివే, కాకపోతే రెండే పాడు. ఒకటి వానికి తెలియదు, రెండు ఎవడన్నా చెప్తే వినడు, అంతే అని తల బాదుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. 5 సంవత్సరాల నుండి మెగా హీరోలు అలుపు లేకుండా ఆడియన్స్ పైన దాడి చేస్తూనే ఉన్నారు. వారిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ల టైం అయిపోయింది. వారి లెగసీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత శరణమన్నయ్య పైన వేశారు. సోషల్ మీడియా అందుబాటులో లేని కాలంలో ఫేక్ కలెక్షన్స్తో, ఫేక్ పిఆర్ టీంతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కెరీర్ని బాగానే లాగించారు. కానీ సోషల్ మీడియా యుగంలో శరణమన్నయ్యకి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. శరణమన్నయ్యని బలవంతంగా టైర్ 1 రేస్లో నిలబెడదామని చూసినా ఆయన టైర్ 2 హీరోలతోనే ఎక్కువగా ఫైట్ చేస్తున్నాడు. రాజమౌళి హ్యాండ్ పడితే సర్రున లేస్తాడు, లేదంటే తటాలన పడిపోతున్నాడు. చెప్పేవాడికి వినేవాడు లోకువాని. సినిమా హిట్ అయితే వాళ్ళ పిఆర్ టీం అంతా శరణమన్నయ్యేదని డబ్బాలు కొడతారు. సినిమా తుస్సుమంటే మాత్రం ఈ వాసనకి మాకు ఎలాంటి సంబంధం లేదంటారు. ఎప్పుడో డైనోసార్లు అంతరించిపోయినప్పుడు రాజమౌళితో చేసిన మగధీర సినిమాతో భారీ హిట్ కొట్టినా దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు. టైర్ 2 హీరోలతో టఫ్ ఫైట్ చేస్తుంటే రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు మళ్ళీ రాజమౌళి చేతిలోనే పడ్డాడు. ఆ సినిమా భారీ హిట్ అయింది. నన్ను ఎరిగినవాడు లేకపోతే నా బడాయి చూడమన్నట్లు అంతా శరణమన్నయ్యదేని గ్యాస్ కొట్టారు. సోలో పాన్ ఇండియా సినిమా చేయకపోయినా అన్నయ్యని భూగోళ స్టార్ని చేశారు. అయితే తొండపరుగు కంపదాకనే అని నెక్స్ట్ సినిమాతో యథావిధిగా టైర్ 2 హీరోలకి గట్టి పోటీ ఇచ్చాడు అన్నయ్య. దాంతో వాళ్ళు కొట్టిన గ్యాస్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. దారిలో దొరికింది ధర్మానికి పోయిందని తేరగా కొట్టేసిన క్రెడిట్ కూడా గాలికి పోయింది. అన్నయ్య భూగోళ స్టార్ అయిన తర్వాత గేమ్ డేంజర్ అని భారీ పాన్ ఇండియా సినిమా చేశాడు. మొదటి ముద్దుకే మూతి పళ్ళు రాలాయని అది కూడా అంతే భారీ డిజాస్టర్ అయింది. నిర్మాతలకి రక్త కన్నీరు పెట్టించాడు ఆ సినిమాతో. 60 సినిమాల అనుభవం ఉన్న దిల్లుమామయ్యకి జీవితానికి సరిపడా అనుభవాలు నేర్పించాడు. సినిమా డిజాస్టర్ అయి 6 మాసాలైనా 60 ఏళ్ళకి సరిపడా బొక్క పెట్టింది ఆ సినిమా. రీసెంట్గా ఈ సినిమా పెట్టిన లాసెస్ గురించి నిర్మాతలు పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పినట్టు చెప్తున్నారు. ఒక్క రోజులో రోడ్డు మీద పడ్డాం, సర్వం సంకనాగిపోయాం, అంతా శరణమన్నయ్య దయే ఇదంతా అని చాలా ఘనంగా చెప్పారు. దాంతో ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని వాళ్ళ పిఆర్ టీం నిర్మాతలపైకి అటాకింగ్కి దిగింది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు నితిన్ తమ్ముడు సినిమాని బాయ్కాట్ చేస్తామని బెదిరించి సారీ కూడా చెప్పించుకున్నారు. అంటే నిజాలు చెప్తే వార్నింగ్ ఇచ్చే లెవెల్కి దిగజారిపోయారు మెగా పిఆర్ టీం అండ్ మెగా ఫ్యాన్స్. అసలు టాలెంట్ లేని, మార్కెట్ లేని శరణమన్నయ్య పైన అంత బడ్జెట్ పెట్టడం నిర్మాత మూర్ఖత్వమే. గుడ్డి గుర్రం పైన పందెం వేసినట్టు బడ్జెట్ పెట్టాడు. ఆ గుడ్డి గుర్రం ఎటు వెళ్తుందో తెలియదు, అది వెళ్ళకపోతే వీళ్ళు ఎటు వెళ్ళిపోతారో తెలియదు. శరణమన్నయ్య సినిమాలు కూడా అంతే. అంతా బాగా కుదిరితే సేఫ్ అవుతారు, లేదంటే నిర్మాత ఐపీ పెట్టి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ రెండోదే జరిగింది. దిల్లు మామయ్య అదృష్టం బాగుంది. ఇండస్ట్రీలో నూకలుండి వెంకీమామ దయతో సేఫ్ అయ్యాడు. వాళ్ళ లైఫ్లోనే ఒక పీడకలగా మిగిలిపోయింది ఆ సినిమా. అందుకే ఇన్ని రోజులైనా వాళ్ళకింకా గుండెదడ పోలేదు. రీసెంట్గా శిరీష్ రెడ్డి దిల్లు మామయ్య చేసిన కామెంట్స్ పైన మెగా పిఆర్ టీం అండ్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. వీళ్ళేంటంటే తను మెచ్చిందే రంభ, తను మునిగిందే గంగ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. శరణమన్నయ్య దగ్గరికి దిల్రాజు వెళ్ళాడా, లేదంటే శరణమన్నయ్యే దిల్రాజు వెంట పడ్డాడా? సినిమా హిట్ అయ్యి లాభాలు వచ్చింటే ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా ఇచ్చేవాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు వేశారు. ఆ మధ్యలో ఒక మాట అన్నారు, ఏంటంటే శరణమన్నయ్య ప్రైమ్ టైంని వాడుకోలేకపోయారు, ఆయన ప్రైమ్ టైంని 3 ఏళ్ళు నాశనం చేశారు అన్నారు. ఈ ప్రైమ్ టైం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అప్ప ఆర్భాటం బావ బడాయే కానీ ఆకలేస్తే అన్న మెతుకు కూడా లేదన్నట్లు మెగా పిఆర్ టీం గ్యాస్ కొట్టుడే కానీ రియాలిటీలో అంత సీన్ లేదు. స్క్రిప్ట్ సపోర్ట్ లేకపోతే శరణమన్నయ్య సినిమాలకి చిల్లర కూడా రావడం లేదు. సీక్రెట్ హీరోల కంటే తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. రంగస్థలం సినిమా తర్వాత చేసిన వినయ విధేయరామ పరిస్థితి ఏంటి? ఓవర్సీస్లో $250K వచ్చాయి. అడవిశేష్, నాని, విజయ్ దేవరకొండ ఇలాంటి హీరోల మూవీస్కి వచ్చే ప్రీమియర్ కలెక్షన్స్లో సగం కూడా లేవవి. మళ్ళీ RRR తర్వాత చేసిన పాదఘట్టం చరిత్ర అంతా ఇంత కాదు. దాని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది. ఆ తర్వాత చేసిన గేమ్ డేంజర్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ 2 సినిమాలతో నిర్మాతల్ని, బయ్యర్లని చెరో దిక్కుకి వంగబెట్టాడు. RRR మూవీలో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి బతికి బట్ట కట్టారు నిర్మాతలు. లేదంటే బిఫోర్ RRR, ఆఫ్టర్ RRR అని 2 భాగాల ఏది ఇండస్ట్రీ చెత్త చరిత్ర. మళ్ళీ దాంట్లో సోలో పాన్ ఇండియా ఫిలిం కాకపోయినా శరణమన్నయ్యని భూగోళ స్టార్ని చేశారు. పైగా సామాజిక వర్గం అంతా కలిసి RRRలో మెయిన్ హీరో శరణమన్నయ్య అని చెప్పి
క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేయడమే కాకుండా ఎన్టీఆర్ పైన విషం కక్కారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందని ఆ ఫేక్ ప్రాపగండా మొత్తం స్ప్రెడ్ చేశారు. కానీ అదే RRR తర్వాత యావరేజ్ కంటెంట్తో వచ్చిన దేవర మూవీతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. సినిమా రిలీజ్ కాకుండానే విపరీతంగా ట్రోల్ చేసి ఫ్లాప్ డిజాస్టర్ అని నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అయినా సరే 550 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించాడు ఎన్టీఆర్. అదే నెగిటివ్ టాక్తో ఫ్లాప్ టాక్తో కూడా హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాల లిస్టులో టాప్ 3లో నిలబెట్టాడు సినిమాని. రియల్ మాస్ హీరోయిజం అంటే ఏంటో చూపించాడు. ఇది రియల్ ప్రైమ్ టైం అంటే. కానీ అదే యావరేజ్ కంటెంట్తో వచ్చిన గేమ్ డేంజర్ అల్ట్రా డిజాస్టర్ అయింది. కనీసం డే 1 కలెక్షన్స్ కూడా రాక ఫేక్ కలెక్షన్ పోస్టర్ వేసుకున్నారు. ఇదేనా ప్రైమ్ టైం అంటే? దిల్లు మామయ్య చాలా క్లియర్గా తెగేసి చెప్పాడు, ఇది లేట్ అవుతుంది, ఇంకో సినిమా చేసుకో అని చెప్తే శరణమన్నయ్య బంకలా దీనికి అతుక్కున్నాడు. ఇక ఏంటి చేసేది అని. చేతిలో సినిమాలు లేక శరణమన్నయ్య ఖాళీగా ఉండి దీనికోసమే 3 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నట్టు కలరింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చేస్తున్న పెద్ద సినిమా కూడా ఎన్టీఆర్ వదిలేసిందే. దేవరా, దేవర 2, డ్రాగన్, వార్ 2 ఇలా వరుస పెట్టి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ డేట్స్ ఖాళీ లేక పెద్ద సినిమాని వదిలేశాడు ఎన్టీఆర్. వన్ మోర్ థింగ్, ఎన్టీఆర్ కానీ పెద్ద సినిమాని దేవర స్టార్ట్ అయ్యే గ్యాప్లో చేస్తుంటే శరణమన్నయ్య ముఖ చిత్రం ఏంటి? ఇన్ని బొక్కలు పెట్టుకొని ప్రైమ్ టైం అంటున్నారు. ఓకే, ప్రైమ్ టైం అని డిఫెండ్ చేస్తున్నారు. ప్రైమ్ టైం అయితే భారీ టికెట్ రేట్లు పెట్టినా, బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఫెస్టివల్ సీజన్ అయినా, సంక్రాంతికి రిలీజ్ చేసిన, యూట్యూబ్లో డబ్బులు ఖర్చు పెట్టి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేలా చేసిన, ఎక్కువ థియేటర్స్లో భారీగా రిలీజ్ చేసిన, తిప్పి కొట్టి 80 కోట్లు కూడా రాలేదు గేమ్ డేంజర్కి. మళ్ళీ దానిపైన 100 కోట్ల ఫేక్ కలెక్షన్ పోస్టర్ యాడ్ చేశారు. ఆ పోస్టర్తో తన పరువే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు కూడా మూసిలో కలిసింది. ప్రైమ్ టైం అంటే ఎన్టీఆర్ది. RRRకి ముందు జై లవకుశ, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చినా తన స్టార్ పవర్తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆఫ్టర్ RRR దేవర సినిమాని ఫ్లాప్ టాక్తోనే బ్లాక్ బస్టర్ చేసి దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేశాడు. చేసిన బిజినెస్ పైన 100 కోట్లకి పైగా ప్రాఫిట్స్ అందించి దుమ్ము దుమారం చేశాడు. రాబోయే వార్ 2 సినిమాకి డబ్బింగ్ సినిమా అయినా 100 కోట్ల బిజినెస్ చేశాడు. అది కేవలం తన పేరు మీద. ఇప్పుడు చెప్పండి, ఎవరిది ప్రైమ్ టైం? శరణమన్నయ్య నిజంగా ప్రైమ్ టైంలో ఉండి గేమ్ డేంజర్ చేశాడా? గేమ్ డేంజర్ వైఫల్యం ఖచ్చితంగా దిల్లు మామయ్య, శంకరమంకుల్దే తప్పనుకుందాం. మరి ఆచార్య ఇంకోసారి ప్రైమ్ టైం అని కామెడీ చేయొద్దంటున్నారు మన టేడ్ పండితులు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గేమ్ డేంజర్ సినిమా మొదలయ్యే టైంకి RRR మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. మరి శరణమన్నయ్య ఇది ఏ విధంగా ప్రైమ్ టైమో మీకేమన్నా తెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.